This video is brought to you by Law Excellence IAS Academy. హలో ఎస్ యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చేసాయి. లా ఎక్సలెన్స్లో 426th ర్యాంక్ హోల్డ్ చేసి శ్రావణ్ కుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు. హలో అండి. హలో మ్యామ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇది మీ ఎన్నో అటెంప్ట్? దిస్ ఇస్ మై ఫిఫ్త్ అటెంప్ట్. ఎస్ మ్యామ్. ఓకే, ఒక్కసారి జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ యువర్ ప్రీవియస్ 4 అటెంప్ట్స్ గురించి ఒక్కసారి. 2017లో స్టార్ట్ చేశాను. దట్ వాజ్ ఇయర్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్. సో 2018 వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో యాజ్ యూజువల్గా ప్రిపరేషన్ కొంచెం లిమిటెడ్గా ఉండేసరికి ఫిలిమ్స్ క్లియర్ కాలేదు. బట్ లేటర్ ఆన్ ఐ హ్యావ్ కమిటెడ్ సమ్ సీరియస్ మిస్టేక్స్. మెంటర్షిప్ లేకపోవడం వల్ల నెక్స్ట్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఐ హ్యావ్ లాస్ట్ ఇట్. బట్ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ లిస్ట్లో పేరు లేదు. లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ దిస్ ఇయర్ ఐఎమ్ ఇన్ టు ది లిస్ట్. గ్రేట్. హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ కొంచెం టెన్స్గానే వెళ్ళింది. బట్ ఒకసారి స్కోర్స్ బయటకు వచ్చాక ఐ విల్ బి ఏబుల్ టు సే అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని. ఓకే ఓకే. సో మీ సబ్జెక్ట్స్ ఏంటి? ఆప్షనల్. మై మ్యాథ్స్ ఈజ్ మై ఆప్షనల్ సబ్జెక్ట్. ఎందుకని మ్యాథ్స్ అంటే చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అందరూ? నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మ్యాథ్స్లో. చిన్నప్పటి నుంచి కొంచెం మ్యాథ్స్ ఫేవర్డ్గా ఉండే. ప్లస్ ఆబ్జెక్టివ్ నేచర్ ఆఫ్ ది ఎగ్జామ్ అన్నది నాకు చాలా నచ్చింది. మ్యాథ్స్ హ్యూమానిటీస్ ఆప్షన్స్లో కొంచెం సబ్జెక్టివిటీ ఉంటుంది కరెక్షన్లో. మ్యాథ్స్ అన్లైక్ దమ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్. సో ఆన్సర్ వస్తే యూఆర్ కరెక్ట్ ఎనీవే అన్నట్టు. ఓకే, ప్రీవియస్ అటెంప్ట్స్లో మెయిన్స్ దాకా వెళ్ళినవి లేకపోతే ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళినవి అటెంప్ట్స్లో ఏవేవి ఉన్నాయి? అన్ని ఇయర్స్లో హ్యావ్ బిన్ కాన్స్టెంట్లీ యూజింగ్ ఓన్లీ మ్యాథ్స్ యాజ్ మై ఆప్షనల్ సబ్జెక్ట్. ఎప్పుడు చేంజ్ చేయలేదు. ద ఇంప్రూవ్మెంట్ హ్యాస్ బిన్ ఇన్ ది జనరల్ స్టడీస్ సబ్జెక్ట్. 2019, 2020 అటెంప్ట్స్లో మై జనరల్ స్టడీస్ స్కోర్ వాజ్ వెరీ పువర్. అండ్ లాస్ట్ అటెంప్ట్లో ఈ అటెంప్ట్లో బాగా స్కోర్ వచ్చింది. సో విల్ హ్యావ్ టు సీ. ఓకే, అంటే లాస్ట్ అటెంప్ట్స్లో ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వెళ్ళిన అటెంప్ట్స్ ఏమున్నాయి? ఓన్లీ లాస్ట్ అటెంప్ట్ 2021 అటెంప్ట్ అన్నది లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఉన్నారు. ఓకే, సో మీ ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే అందరిని అడుగుతారు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యిందంటే వ్యూయర్స్ కూడా ఫస్ట్ అడిగేది అంటే ఫస్ట్ ఎలా ప్రిపేర్ అయ్యారో కనుక్కోండి అని. హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్? మై ప్రిపరేషన్ వాజ్ సింపుల్ అండి. అంటే మరీ లాంగ్ అవర్స్ స్టడీ ఏం లేదు. మార్నింగ్ 7కి వస్తాను, అరౌండ్ 7-8 o'clock అలా వస్తాను లైబ్రరీకి. అండ్ ఐ వుడ్ ర్యాప్ అప్ మై స్టడీస్ అరౌండ్ 9 o'clock. అలా అని చెప్పి 14 hours ఏం చదవను. ఓన్లీ 8 to 10 hours మాత్రం చదువుతాను. 9 o'clock in the night. అంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేస్తాను. ఎల్స్ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లీ. సో మై ప్రిపరేషన్ వాజ్ ఓన్లీ అరౌండ్ 8 to 10 hours. మరి అంత లెంతీగా చదవడం నాకు ఎందుకో, చదివింది కొంతసేపు కానీ ఇంటెన్స్గా చదువుతాను. సో నాట్ లాంగ్ అవర్స్ బట్ క్వాలిటీ అవర్స్ అన్నది నాకు ఇంపార్టెంట్ అనిపించి అదే పర్సూ చేశాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టెంట్ ఫ్రెండ్ సపోర్ట్ ఉండడం వల్ల ద ప్రాసెస్ బికమ్ ఎ లిటిల్ బిట్ ఈజీ. హౌ ఈస్ ద కోచింగ్ ఎట్ లా ఎక్సలెన్స్? I have taken interview guidance and at Law Excellence last year kuda year kuda, and last year paina year there is a marked improvement in the way they have conducted their interview guidance program. Different important people personalities vachesi they have given their suggestions, I mean their life experiences and what actually UPSC expects from an aspirant ani chaala important guidelines ichunda. So those played a definitely an important role in the way we prepared for the interview. ఓకే, అందరూ యాక్చువల్లీ ప్రిపరేషన్ గురించి అడుగుతారు. ఓకేనా, ఐ వాంట్ ఇంక్లూడ్ వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ. ప్రిపరేషన్తో పాటు అంటే అన్ని అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తే మైండ్ కూడా చాలా హార్డ్గా అయిపోద్ది. నెక్స్ట్ డే ప్రిపరేషన్ అనేది చాలా టఫ్ అవుతుంది. మధ్యలో అంటే రీక్రియేషన్గా లేకపోతే గ్యాప్స్ లాంటివి మీరు మళ్ళీ ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి గ్యాప్స్ లాంటివి అంటే ఎన్ని అవర్స్ తీసుకునే వాళ్ళు, ఆ గ్యాప్స్లో ఏమేం చేసేవాళ్ళు? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆఫ్ మై ప్రిపరేషన్లో నైట్ ఇంటికి వెళ్ళంగానే ఐ యూస్ టు రింగ్ అప్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అని. దెన్ ఎవ్రీ వన్ యూస్ టు ఆన్సర్, వీ యూస్ టు అసెంబ్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో దే హ్యావ్ బీన్ ఎ కాన్స్టెంట్ మోటివేటింగ్ ఫోర్స్ ఫర్ మీ. అంటే ప్రతిరోజు వచ్చి ఇన్ అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత కూడా వస్తుంది టెన్షన్ పడుకొని చెప్పడం. సో మై స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ కానీ పక్కా కలిసేది అందరితోటి. వీఆర్ 7 of us. అందరినీ కలిసి దెన్ లైబ్రరీ దగ్గరకు వచ్చేసరికి వీ యూస్ టు టేక్ కాన్స్టెంట్ బ్రేక్. సో 3 hours స్టడీ అయిపోయిన తర్వాత అలా టీ బ్రేక్ వెళ్ళేది. ఆంధ్ర కెఫే ఉంటుంది ఇక్కడ ఫేమస్గా. సో వీ యూస్ టు సిట్ దేర్ అండ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ ఇరానీ చాయ్. సో దట్ వే బోత్ ఆ 12 hours జర్నీ కూడా కొంచెం సింప్లిఫైడ్ ఉండేది ఫ్రెండ్స్ ఉండడం వల్ల. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ మై స్కూల్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ ఎ మోటివేటింగ్ ఫోర్స్. అంటే ఈ 5 అటెంప్ట్స్లో డిడ్ యూ ఎవర్ ఫెల్ డీమోటివేటెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం? డీమోటివేషన్ అని కాదు కానీ అంటే సక్సెస్ ఎందుకు రావట్లేదు అని చెప్పి ఒక ఎలిమెంట్ ఆఫ్ టెన్షన్ అండ్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ డెఫినెట్గా వస్తుంది. అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విల్ స్టాండ్ అప్ ఫర్ యూ. ద ట్రూ పీపుల్ విల్ యాక్చువల్లీ కమ్ అవుట్ డ్యూరింగ్ దట్ టైమ్. సో ఐ వుడెంట్ సే ఏదో సెయింట్ లాగా నాకు ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ లేదు, స్ట్రాంగ్ ఉండే అలా ఏం చెప్పను నేను. ఐ డెఫినెట్లీ హ్యాడ్ సమ్ లో మూమెంట్స్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు 426th ర్యాంక్కి మీ ఆప్షన్స్ ఏమున్నాయి సర్వీసెస్లో?
ఇట్స్ ఎ చాయిస్ ఆఫ్ 19 సర్వీసెస్ మ్యామ్. సో అన్నీ ఎలాబరేట్ చేయడం కొంచెం కష్టం. బట్ యాక్చువల్లీ అందరూ క్యాండిడేట్స్ చాయిసెస్ పెడతారు కాబట్టి వీల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అంటే చాయిసెస్ బట్టి డిపెండ్ అవుతుంది. సో వాట్స్ యువర్ ఫేవరెట్, ఐ మీన్ మీరు ఆప్ట్ చేసుకోబోయే సర్వీస్ ఏంటి? గివెన్ ఎ చాయిస్ ఆన్ ఎనీ డే వీ వుడ్ ఆప్ట్ ఫర్ ఐఏఎస్. బట్ 426కి అన్ఫార్చునేట్లీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రెండు రావు. సో ఐ విల్ గివ్ అనదర్ అటెంప్ట్ ఫర్ ద సర్వీసెస్. ఓకే, అయితే ఇదైతే ఈ 426th ర్యాంక్తో మీ సర్వీసెస్ ఆప్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదా? వేరే సర్వీస్ తీసుకుంటాను. బట్ ఐ విల్ గివ్ అనదర్ అటెంప్ట్ ఫర్ యూపీఎస్సీ. ఇంకోసారి రాస్తాను ఎగ్జామ్. ఓకే ఓకే. సో మీ ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ నేటివ్ ప్లేస్ గురించి అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా, ఇందాక సపోర్ట్ ఉందని చెప్పారు కదా, ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉండేది ఒక్కసారి? మా నాన్నగారు వచ్చేసి శివశంకర్ రెడ్డి అండి. హీ వర్క్స్ యాజ్ ఎ ట్రైన్ గార్డ్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్. మై మదర్ వచ్చేసి రజిత, షీఈ్ అ హోమ్ మేకర్. అండ్ సపోర్ట్ వచ్చేసి ద వర్డ్స్ మై ఫాదర్ యూస్ టు టెల్ మీ వెన్ ఐ వాస్ యంగ్. అంటే ఐఐటి జాయిన్ అయ్యే ముందు హీ యూస్ టు టెల్ మీ, అందరిది ఇను, అందరు ఏం చెప్తున్నారు ఇను, థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యాక్ట్ అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ యాక్షన్. సో అది నాకు కాన్స్టెంట్ ఫోర్స్ లాగా ఉండింది అప్పటి నుంచి. ఇప్పుడు యాక్చువల్ మా ఫాదర్ ఫీల్ అవుతాను నేను చెప్పింది ఎందుకు వినట్లేదు నువ్వు అని. బట్ హీ ఫెయిల్స్ టు రికగ్నైజ్ దట్ నేను అందరిది వింటున్నాను బట్ ఐమ్ యాక్టింగ్ ఆన్ మై ఓన్ అని. సో దట్ వే ఆ ఫ్రీడమ్, లిబర్టీ ఏదైతే ఉండానో మై ఫాదర్ ఇచ్చింది, దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ ప్లాన్ మై కెరియర్ కంప్లీట్లీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి ఇట్స్ లైక్ 5 కన్సిక్యూటివ్ అటెంప్ట్స్ జాబ్స్ అన్నీ వదిలేసి సివిల్స్ పర్సూ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. సో జాబ్ వదిలేసి అంత, ఇట్ వాజ్ గుడ్ పేయింగ్ జాబ్. సో అంత వదిలేసిన తర్వాత ఇంత రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వచ్చేసిన తర్వాత ఆల్దో దేర్ వాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అరే బాధ ఉన్న పేరెంట్స్లో దే డింట్ షో దట్ అప్. యూస్ టు కాన్షియస్ సపోర్ట్, సరే ఏం పర్లేదు ఇచ్చేసే అన్నాడు. యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ పోయిన తర్వాత డింట్ హ్యావ్ ప్లాన్ టు గివ్ దిస్ అటెంప్ట్, ఇవ్వకూడదు అనుకున్నాను. బట్ మై మామ్ వాజ్ లైక్, అరే ఇచ్చేసే వస్తుంది లేకపోతే లేదు అని. సో ఐ గేవ్ దిస్ అటెంప్ట్ ఫర్ మై మదర్. గ్రేట్. మీరు 426th ర్యాంక్తో యూఆర్ గోయింగ్ ఫర్ ద సర్వీస్, అంటే మీకు వచ్చిన ఆప్షన్స్లో యూ గోయింగ్ టు టేకప్ ద సర్వీస్ అండ్ అగైన్ యూ గోయింగ్ టు గివ్ అటెంప్ట్ ఫర్ ఐఏఎస్. ఎస్ మ్యామ్. అంటే జనరల్గా క్యాండిడేట్స్ ఏం చేస్తారు అంటే, ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ద ప్రిఫర్డ్ చాయిస్ ఆఫ్ సర్వీస్, దే ఏదైతే సర్వీస్ అలొకేట్ అవుతుందో దే చూస్ దట్ సర్వీస్. ఫౌండేషన్ కోర్స్ అది కంప్లీట్ చేసి దే గెట్ ఆన్ అండ్ ఎక్స్ట్రాడినరీ లీవ్ అని దొరుకుతుంది అనమాట. సో ఆఫ్టర్ 4 months ఫర్ గివింగ్ అనదర్ అటెంప్ట్. సో ఆ ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకొని ఐ విల్ గివ్ అనదర్ అటెంప్ట్ అట్ యూపీఎస్సీ. గ్రేట్. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ అటెంప్ట్? నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా క్రాక్ దట్ గోయింగ్ టు బి యువర్ లాస్ట్ అటెంప్ట్, రైట్? 6 attempts కదా? ఓకే. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దట్? 100% efforts, 100% maybe సరిపోదేమో. I'll have to push it to 120%. బట్ I'll directly aim for IAS. ఈసారి కూడా ఏం చేశాను బట్ అన్ఫార్చునేట్లీ అంత మంచి ర్యాంక్ రాలేదు. బట్ I'll identify ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయ్యాయని చెప్పి I'll work upon them and try to get a better rank next time. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.